అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇన్న దీనా ఇందల్లాహిల్ ఇస్లాం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఒక గొప్ప సోదరభావం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, గడిచినటువంటి 24 సంవత్సరాల నుంచి మన శాసనసభ సభ్యులు ఈ విధంగా అందరినీ ఏకం చేయాలని చెప్పేసి ఈ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం నిజంగా చెప్పాలంటే ఇది ఒక మినీ ఇండియాని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాము. అలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉందంటే మన నియోజకవర్గము ఇంత గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రెడిట్ మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారికి వస్తుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ రంజాన్ మాసం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అసలు రంజాన్ నెల ఏంటి, రంజాన్ నెల ఎందుకని ఉపవాసాలు పాటిస్తున్నారు, దీనికి గల కారణం ఏమిటి అంటే ఖురాన్ గ్రంథంలో సూర బఖరా 2వ సూర 183వ ఆయతలో తెలియజేయడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. దీని అర్థం ఏమిటంటే రంజాన్ అనే నెల ఏదైతే ఉందో ఈ నెలలో ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి నెల. అంటే సమస్త మానవాళి కోసము, మార్గదర్శకం కోసము సృష్టికర్తన దేవుడు ఏదైతే గ్రంథాన్ని అవతరింపజేశాడో ఆ ఖురాన్ గ్రంథము ఎప్పుడు అవతరించిందంటే సంవత్సరానికి ఉన్నటువంటి 12 నెలలో 9వ నెల అయినటువంటి రంజాన్ నెలలో అవతరింపజేశాడు. అయితే ఇదే ఖురాన్ వాక్యంలో అల్లా తెలియచేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ నెలను పొందుతారో వారు కృతజ్ఞతా భావంతో ఉపవాసాలు పాటించండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రంజాన్ నెల 29-30 రోజులు ఏవైతే ఉంటుందో పూర్తిగా ఉపవాస వ్రతం పాటించి దేవునికి కృతజ్ఞత తెలియచేయడం జరుగుతుంది. అయితే మరి ఈ ఉపవాసాల ఉద్దేశం ఏమిటి అని చూసినట్లయితే మానవుడిలో భయభక్తులు రావడము, మానవుడిలో తఖ్వా రావడము దీని యొక్క ఉద్దేశం అని తెలియజేయడం జరుగుతుంది. తఖ్వా అంటే ఏంటి, భయభక్తులు అంటే ఏమిటి అంటే నన్ను పుట్టించినవాడు చూస్తున్నాడు, నన్ను పుట్టించినవాడు నన్ను వింటూ ఉన్నాడు, నేను చేసే ప్రతి కర్మ కూడా అతనికి తెలుసు, కాబట్టి నేను చేసే ప్రతి కర్మకి నేను జవాబుదారీగా ఉన్నాను అన్న ఆలోచనతో జీవితం గడపాలి. ఇది తఖ్వా, ఇది దైవభీతి అని చెప్తారు. కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే ఒక సంఘటన చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మసీదులో కూర్చొని ఉంటారు. ఆ సమయంలో ఒక 2 సోదరులు మసీద్ లోపలికి వస్తారు, వజూ చేసుకుంటారు. వజూ చేసుకుని మసీద్ లోపలికి వచ్చేసి 2 రకాతులు నమాజ్ చదువుతారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని, ఆ సహాబాల్ని పిలిచంటారు, మీరు వెళ్ళి మళ్ళీ వజూ చేసుకొని రండి, మీరు చేసిన నమాజ్ని మళ్ళీ చేయండి, ఈరోజు మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీ ఉపవాసం భంగం అయిపోయింది, మళ్ళీ రేపు ఉపవాసం ఉండండి అని చెప్తారు. అప్పుడు ఆ 2 శిష్యులు అంటారు, వల్లాహి ప్రవక్త, మేము వజూ బాగానే చేసుకున్నాం కదా, మేము నమాజ్ కూడా చాలా చక్కగా చేసాం కదా, ఉపవాసం ఉన్నాం, ఏమీ తినలేదు తాగలేదు కదా, మళ్ళీ ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, మీరు నమాజ్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఇక్కడ లేనటువంటి 3వ వ్యక్తి గురించి చాడీలు చెప్తూ కూర్చున్నారు. చాడీలు చెప్పడం వల్ల మీ రోజా భంగమైపోయింది, మీరు చేసిన నమాజ్ రద్దయిపోయింది, మీ వజూ కూడా తెగిపోయింది, ఇరిగిపోయింది, కాబట్టి మీరు మళ్ళీ వజూ చేయండి, నమాజ్ చేయండి, ఉపవాసం ఉండని చెప్పారు. ఇక్కడ ఉద్దేశం ఏమర్థమవుతుంది, మనిషి ఉపవాసాలు ఉండడం ఉద్దేశం కాదు, మనిషి ఉపవాసం ఉన్నప్పుడు, రోజా ఉన్నప్పుడు అతనిలో భయభక్తులు రావాలి, తన క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి, తన ఆచరణ మారాలి, తను ఒక మంచి సత్కర్మలు చేసే వ్యక్తిగా మారాలి అన్నది అర్థమవుతుంది. చూడండి, నేటికి దాదాపు 1440 సంవత్సరాల క్రితము సౌదీ అరేబియాలో మక్కా అనే పట్టణంలో అక్కడ అన్ని రకాల అరాచకాలు, మానవత్వం లేనటువంటి అమానవీయమైన సమాజం ఉండేది. ఎటు చూసినా కానీ దాడులు ఉండేవి, రకరకాల క్రైమ్ ఉండేది. అంటే పూర్తిగా చెప్పాలంటే ధర్మము క్షీణించిపోయి అధర్మము పెళ్ళిపిగిన సమాజంలో అక్కడ నుండి ముహమ్మద్ ప్రవక్తని దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని అక్కడికి దేవుడు సందేశాన్ని పంపించడం జరిగింది. ఆ సందేశం ఏమిటి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు అక్కడక్కడ ధర్మ సంస్థాపన చేయడం కొరకు సృష్టికర్త అయినటువంటి దేవుడు తన జిబ్రాయిల్ దేవదూతను, అంటే రూహుల్ ఖుద్దూస్ అంటే ఏంటి, దాన్ని పరిశుద్ధాత్మ అంటారు, పరమాత్మ అంటారు, గాబ్రియల్ జిబ్రాయిల్ అంటారు, అవతరింపు చేయడం జరుగుతుంది. అవతరించి అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఒక మనిషిని ఋషిగా, ప్రవక్తగా ఎన్నుకొని సందేశం ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ఇస్లాం సందేశం ముహమ్మద్ ప్రవక్తకి మొదటిసారిగా ఇవ్వడం జరిగిందా అంటే మొదటిసారిగా ఇవ్వడం జరగలేదు. అనాది నుండి ఇవ్వబడుతున్న ధర్మమే, ఆ ధర్మమే ముహమ్మద్ ప్రవక్తకి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి
మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే సూర అష్షూరా 42వ సూర 13వ వాక్యాన్ని మనం పరిశీలిస్తే అక్కడ చెప్పడం జరుగుతుంది, సృష్టికర్త దేవుడు ముందుగా నేను ఏ ధర్మాన్ని అయితే నూహుకి ఇచ్చానో అదే ధర్మాన్ని ఇప్పుడు వహీ ద్వారా ముహమ్మద్ ప్రవక్త వద్దకు పంపించడం జరిగింది. అంటే ముందు నూహ్ అనే ప్రవక్త ఇచ్చిన ధర్మమే ఇక్కడ ఇచ్చారు. ఇదే ధర్మాన్ని ఇబ్రాహీంకి ఇచ్చాను, మూసాకి ఇచ్చాను, ఈసాకు కూడా ఇచ్చాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. అంటే ముహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ధర్మము కొత్త ధర్మము కాదు, అనాదిగా ఇవ్వబడుతున్న ధర్మమే. ఇక్కడ నూహ్ అనే ప్రస్తావన ఉంది. ఈ నూహ్ ఎవరండి అంటే మన భారతదేశం నుండి మహారుషి మనువే నూహ్ అలైహిస్సలాం. ఇది ఎలా మనం చెప్తున్నాం అంటే నూహ్ అలైహిస్సలాం సమయంలో జల ప్రళయం వచ్చింది. ఇక్కడ మహారుషి మను ప్రస్తావన అవుతుందో ఇక్కడ కూడా జల ప్రళయం విషయం కనిపిస్తుంది. కాబట్టి ఈ మహారుషి మను యొక్క ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరుగుతుంది. అంటే ఏ ధర్మం అయితే మహారుషి మనుకి ఇవ్వడం జరిగిందో అదే ధర్మాన్ని ముహమ్మద్ ప్రవక్త కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం తెలియాలంటే మానవులందరి మధ్య ఉన్న సంబంధాన్ని ఖురాన్ తెలియజేస్తుంది. ఏమిటది? మానవులందరూ కూడా ఒకే జంట సంతానము, ఆదం హవ్వ సంతానము అని చెప్పేసి రక్త సంబంధం ఉందని. ఇంతకీ మరి ఆదం అనే ప్రవక్త ఈ భూమి మీద ఎక్కడొచ్చారంటే మన భారతదేశంలోనే ఆదం అలైహిస్సలాం రావడం జరిగింది. భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశం కాదండి, అఖండ భారత్ ఉంది. అఖండ భారత్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, ఇవన్నీ దేశాలన్నీ కలిసి అఖండ భారత్గా ఉండేది. అంటే ఆదం అలైహిస్సలాం మన భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త. అయితే ఇక్కడ గమనించాలి, ఆదం అన్న పేరు మనం వింటాం, ఆదం అలైహిస్సలాం. ఆదం అనేది ఏ భాష అండి అంటే చాలామంది అపోహలు ఉంటారు, అరబీ భాష అని. ఆదం అనేది అరబీ భాష కాదు. ఆదం ఏ భాష అంటే ఇది సంస్కృత భాష. ఆదమా, ఆదము, ఆదివారము, ఆది, ఆదమా, ఆది మొట్టమొదటి మానవుడు, ఆదిమ మానవుడు ఆదం, మొట్టమొదటి మానవుడు. మరి మనందరి తల్లి ఎవరు? హవ్వ. ఈ హవ్వ అంటే ఏ భాష? ఇది సంస్కృతమా అంటే ఇది కూడా సంస్కృతమే, అరబీ భాష కాదు. చూడండి, ఇక్కడ మనము ప్రాంతంలో పెద్ద వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళని అవ్వా అవ్వ అని పిలుస్తాం. ఓ అవ్వ ఇట్రా, ఓ అవ్వ ఇక్కడ కూర్చో అంటాం. అవ్వ, హవ్వ నుంచి వచ్చిందే అవ్వా. ఇది కూడా సంస్కృత భాషనే. అంటే మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం, మొట్టమొదటి స్త్రీ అంటే హవ్వ, మన తల్లిదండ్రులు భారతదేశ గడ్డ మీదనే వచ్చారు. నూహ్ అలైహిస్సలాం, మహారుషి మను, వారి కూడా వచ్చినటువంటి సందేశం కూడాను సంస్కృతమే. మహాప్రవక్త మహమ్మద్ తెలియజేసిన దాని ప్రకారంగా మొత్తము దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలకి సందేశాన్ని ఇచ్చారు. మనము ప్రవక్తలు అంటున్నాం, ఈ ప్రవక్తనే ఋషులు అంటారు, మహారుషులు అంటారు. నబి అంటే ఋషి అని, రసూల్ అంటే మహారుషి అని, రాజ ఋషి అంటే ఆ ప్రవక్త రాజు కూడా అయి ఉంటాడు. సులైమాన్ అలైహిస్సలాం లాగా, దావూద్ అలైహిస్సలాంగా అతను రాజు మరియు ప్రవక్త కూడాను. మరి 1,24,000 మంది ప్రవక్తలలో మన భారతదేశ గడ్డ మీద ఎంతమంది ప్రవక్తలు ఉద్భవించి ఉన్నారు అంటే కొన్ని ఆధారాలతో తెలుస్తుంది, అనేక వేల మంది ప్రవక్తలు మన భారతదేశ గడ్డ మీద వచ్చారు. ఖురాన్ తెలియజేస్తుంది, లికుల్లి అజ్లిన్ కితాబ్ లికుల్లి ఖౌమిన్ హాద్. ప్రతి జాతి కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఉన్నాడు. ప్రతి జాతి కొరకు దేవుడు తన సందేశ గ్రంథాన్ని పంపించి ఉన్నాడు. అలాంటప్పుడు మన భారతదేశ గడ్డ మీద ఆ దేవుని యొక్క ఋషులు వచ్చి ఉన్నారంటే అనేక వేల మంది ఋషులు వచ్చి ఉన్నారు ఇక్కడికి, వారి దగ్గర గ్రంథాలు వచ్చున్నాయి. అయితే ఇక్కడ దేవుడు సందేశాన్ని ఏ భాషలో ఇస్తాడంటే ప్రజలు మాట్లాడే భాషలోనే ఇస్తాడు. ఉదాహరణకి ఖురాన్ గ్రంథం ఉంది. ఖురాన్ అరబ్బీలో ఎందుకు వచ్చింది అంటే వారు అరబ్బీ భాష మాట్లాడేవారు కాబట్టి ఇది అరబ్బీలో అవతరించింది, వారు అర్థం చేసుకోవడం కోసము. మరి భారతదేశంలో వచ్చినటువంటి గ్రంథాలు, సందేశాలు ఏ భాషలో వచ్చాయంటే ఇక్కడ సంస్కృత భాషలో వచ్చాయి. ఇక్కడ చూసినట్టు వేదాలు ఉన్నాయి, చతుర్వేదాలు ఉన్నాయి సంస్కృత భాషలో, ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ తర్వాత భగవద్గీత ఉంది సంస్కృత భాషలో. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం దేవుడిచ్చినటువంటి ఒక సందేశం. ఈ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే వేదాలు చెప్తున్నా, ఉపనిషత్తులు చెప్తున్నా, భగవద్గీత చెప్తున్నా, మరి బైబిల్ యొక్క పాత నిబంధన అయినా, బైబిల్ కొత్త నిబంధన అయినా, ఖురాన్ అయినా చెప్తున్న విషయం ఒక్కటే. అదేమిటండి? మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానము. ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదాం నామము గల పురుషుడు, పత్ని భార్య ఎవరంట హవ్యవతి. ఆదం హవ్వల సంతానమే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడాను. ఇదే ఆదం హవ్వ ప్రస్తావన భవిష్య పురాణంలో ఉంది, ఇదే ఆదం హవ్వ ప్రస్తావన బైబిల్లో ఉంది, ఇదే ఆదం హవ్వ యొక్క ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ వారు కూడా తెలియజేశారు ఇస్లాంలో.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మానవులందరూ ఎవరండి? ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి పిల్లలు మనందరం కూడాను. ఇది మొదటి విషయము. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు సోదరుడు అంటే ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు సోదరుడు. అంతేకాదు కజిన్స్ని కూడా సోదరుడు అంటాము. ఇంకా చెప్పాలంటే ప్రపంచ మానవులందరూ కూడా వసుదైవ కుటుంబమే. ఇంకా నైసర్గికంగా చూసుకున్నట్లయితే, భూభాగపరంగా చూసుకున్నట్లయితే భారతీయులందరూ కూడా సహోదరులే. ఇదే మన రాజ్యాంగం మనకు నేర్పిస్తుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తుంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహోదరుడు అన్న విషయం. ఇక్కడ చూడండి, భారతీయుల మధ్యన రెండు రకాల సంబంధాలు ఉన్నాయి. ఒకటి సోదర భావం, రెండు రకాలు. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి సంబంధం, మీరు భారతీయులే నేను భారతీయుణ్ణే అంటే దేశ సంబంధం ఉంది. రాజ్యాంగపరమైన సోదర భావం ఒకటి ఉంది. మరొకటి ఏమిటంటే జాతిగత సంబంధం ఉంది. జాతి, ఒకే జాతి, జాతిగత సోదరులు మనము. ఏంటి సార్ జాతి అంటే, మనందరి యొక్క తండ్రి ఒక్కడే, మనందరి రక్తం ఒక్కటే, మనందరం కూడా ఇక్కడి వారమే. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, భారతదేశంలో ఉన్న ముస్లింలు, భారతదేశంలో హిందువులు అందరి డిఎన్ఏ ఒక్కటే. ఏంటది? మనందరి డిఎన్ఏ ఒకటే. అది ఏంటిది? మన భారత డిఎన్ఏ. మనం ఇక్కడ వారమే. ఉదాహరణ చూడండి, మీకు అర్థమవడానికి చెప్తాను. భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి దేశాన్ని వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇక్కడ సిటిజన్షిప్ వదులుకున్నాడు, ఇక్కడ పౌరసత్వం వదులుకున్నాడు, అమెరికా పౌరసత్వం తీసుకుంటే ఏమవుతుంది? ఆ వ్యక్తికి మనకి రాజ్యాంగబద్ధమైన సోదర బంధం తెగిపోతుంది, కానీ జాతిగత సంబంధం తెగిపోదు. ఎందుకంటే మన జాతి, మన సోదరుడు ఎక్కడ ఉన్నాడు, జాతి సంబంధం తెగిపోదు. అలాగే వేరే దేశంలో ఉన్న ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకుంటే అతనికి రాజ్యాంగ సంబంధమైన పౌరసత్వం మనకి బంధం ఏర్పడుతుంది తప్ప జాతిగత సంబంధం ఏర్పడదు. ఎందుకంటే జాతి మన భారత జాతి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మనందరం కూడా రెండు రకాలుగా సోదరులము. ఒకటి రాజ్యాంగ ప్రకారంగా సోదర బంధం ఉంది, ఇంకొకటి జాతిగతంగా కూడా మన సంబంధం ఉంది. అందుకే మనందరూ కూడా అరబీలో చెప్పాలంటే హోమ్ అంటారు, హోమ్, గైర్ హోమ్ అంటారు. తెలియక చాలా మంది గైర్ హోమ్ అంటారు. అంటే పరజాతీయులు కాదు, వీరు స్వజాతీయులు, హమ్ హోమ్. అందుకే ఖురాన్ సూర అరఫ్ చదవండి. దేవుడు ఒక ప్రవక్తని తన జాతి వద్దకు పంపించినప్పుడు వారు ఇంకా ధర్మాన్ని తెలుసుకోలేదు. వెళ్ళి యా హోమీ, ఓ నా జాతి ప్రజలారా అని చెప్పేవారు. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా ఎవరండి? మతానితో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా మనందరం కూడా యా హోమీ, హమ్ హోమ్, గైర్ హోమ్ కాదు, మనంతా కూడా జాతిగత సంబంధం కలిగి ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 88,000 మంది ఋషులు, మహారుషులు, ప్రవక్తలు ఇక్కడ ప్రవహించి ఉన్నారు భారత గడ్డ మీద. కాబట్టి మనం వాటి మీద రీసెర్చ్ చేయలేదు కాబట్టి తెలియదేమో. ఇక్కడ ఉన్నటువంటి పుణ్యపురుషులు ఎవరైతున్నారో వారిలో ఋషులు ఉన్నారు, మహారుషులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి, దానిలో దైవ సందేశం ఉంది. అయితే మరి ధర్మం అంటే ఏంటి సార్? ఇక్కడ ముఖ్యంగా విషయం చెప్తాను. ధర్మము అనేది మన గ్రంథాలలో ఉన్నది, వేదాలలో, ఉపనిషత్తులో, భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో ఉన్నది ధర్మం. ఈ ధర్మాన్ని బోధించే బోధకులు మాత్రము ధర్మాన్ని మార్చి మతాలు బోధించారు. ఈ మత బోధకులు ఏం చేశారు? విడగొట్టేశారు మానవుణ్ణి. నీ వర్గం వేరు, నా వర్గం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు అని విడగొట్టేశారు. గ్రంథాలు ఎప్పుడు కూడా, ధర్మం ఎప్పుడు కూడా మానవుణ్ణి విడగొట్టలేదు, మత బోధకులే విడగొట్టారు. వీరేం చెప్తారంటే నా వర్గమే సరి అయినది, మీ వర్గం సరి అయినది కాదు అంటారు. నా వర్గమే సరి అయినది, మీ వర్గం సరి అయినది కాదంటారు. వాస్తవానికి ఏమిటి? దేవుని దృష్టిలో దేవుడు వర్గాన్ని బట్టి స్వర్గాన్ని ఇవ్వడు, క్యారెక్టర్ని బట్టి స్వర్గాన్ని ఇస్తా అంటున్నాడు. దేవుడు వర్గాన్ని బట్టి స్వర్గాన్ని ఇవ్వడు. దేవుడు దేన్ని బట్టి ఇస్తాడు? నీ క్యారెక్టర్, నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వర్గాన్ని ఇస్తా అంటున్నాడు. మరి ధర్మం ఏం బోధిస్తుందో ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధర్మం ఏం బోధిస్తుంది? మొదటి విషయము, నిరహంకారంగా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, ధర్మం బోధిస్తుంది. ఎందుకు సార్ ఇది మొదటి విషయం అంటే, ఇబ్లీస్ ఎవరైతే శైతాన్గా మారిపోయాడో, ఇబ్లీస్ దేవుని యొక్క గొప్ప దాసుడు, దేవుని యొక్క గొప్ప బందగీ చేసేవాడు, దాసం చేసేవాడు. కానీ నేను అనే అహంకారం వల్ల ఏమైపోయాడు? తిరస్కారిగా, శైతాన్గా మారిపోయాడు. ఇక్కడ మనం రామాయణం చూస్తే, రామాయణంలో రావణాసుడు, రావణాసుడు అంటాం. రావణాసుడు కూడా చాలా గొప్ప దైవభక్తుడే. రావణాసుడు కూడా గొప్ప దైవభక్తుడే. కానీ నేను అనే అహంకారం రావడం వల్ల రావణాసుడు రాక్షసుడైపోయాడు.
అహంకారం ఉండకూడదు. ధర్మం బోధించే మొదటి విషయము నిరహంకారంగా ఉండాలి. నిరహంకారం అంటే ఏంటి? నాకంటే నువ్వు తక్కువ, నీకంటే నేను ఎక్కువ. ఈ భావన తప్పు. మానవులందరూ సమానమే, మానవులందరిలో ఉన్న ఆత్మ సమానమే. ఒక విషయం గమనించండి, మీ ఎత్తు ఎంత అంటే మీరు అంటారు నా ఎత్తు 6 అడుగులు అంటారు. మీ రంగు ఏంటంటే నా రంగు ఎరుపు రంగు, తెలుపు రంగు అంటారు. తప్పు తప్పు. వాస్తవానికి నువ్వు అంటే ఏంటి, నేను అంటే ఏంటి? ఈ శరీరం కాదండి, నాలో ఉన్న ఆత్మ నేను అంటే. ఈ 2 చేతులు లేకపోయినా నేను ఉంటాను, ఈ 2 కాళ్ళు లేకపోయినా నేను ఉంటాను. నేను అంటే నా ఆత్మ, దానికి ఎత్తు లేదు, రంగు లేదు. కాబట్టి ఎదుటి వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క ఆత్మలా చూడాలి. కాబట్టి మనుషులందరిలో ఉన్న ఆత్మ దేవుడు సృష్టించిన ఆత్మనే, సమానంగా చూడాలి, తక్కువగా చూడకూడదు, అహంకారం రాకూడదు. నా తెలివి, నా అందం, నా ఆస్తి ఏది నాది కాదు సార్. అహం మమ నాశనం చేసేస్తుంది మానవుడిని. నేను నాది కాదు కాదు కాదు. ఏదైనా దేవుడు ప్రసాదించిందే అన్న భావనతో అహంకారం లేకుండా బతకాలి. రెండో విషయం ఏమిటి? మనల్ని పుట్టించిన సృష్టికర్త దేవుడితో, ఆ భగవంతుడితో, ఆ సర్వేశ్వరుడితో మనము డైరెక్ట్గా ప్రత్యక్షంగా అటాచ్ అయి ఉండాలి. మన బాధలు ఆయనకు చెప్పుకోవాలి, వింటాడు. మన కష్టాలు ఆయనకు చెప్పుకోవాలి, వింటాడు. మనకేం కావాలో ఆయనకు చెప్పుకోవాలి, ఆయన వింటాడు. డైరెక్ట్గా దేవుడితో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు సమస్తము వినేవాడు కాబట్టి. ఇది రెండో విషయము. మూడో విషయము, మనిషిలో మానవత్వం ఉండాలి. మనిషిలో ఏముండాలి? మానవత్వం ఉండాలి. మానవత్వం లేకపోతే అది ధర్మము కాదు. అందుకే అన్నారు మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఏమన్నారు? మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అంటే నేను మానవ సేవ చేయను, నేను దేవుడికి మాత్రమే పూజలు నమాజులు చేస్తానంటే అది దేవుడు అంగీకరించేది కాదు. కాబట్టి మనలో మానవత్వం ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి. అది మాత్రమే నిజమైన ధర్మము. దానికోసమే రోజా ఉంది, రంజాన్. రోజాలో మనం నేర్చుకోవాల్సిందేంటి? అహంకారం లేకుండా మానవత్వంతో ఉండాలి. ఎదుటి వ్యక్తి ఆకలి బాధలు మనం అర్థం చేసుకోవాలి. నమాజ్ ఉంది, నమాజ్ యొక్క ఉద్దేశం ఏమిటి? నమాజ్ చేయడం నమాజ్ ఉద్దేశం కాదు. నిశ్చయంగా నమాజ్ మిమ్మల్ని చెడు కార్యాల నుంచి ఆపుతుంది అని ఖురాన్ అంటుంది. నేను నమాజ్ చేస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, నమాజ్ చేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, నమాజ్ చేస్తున్నాను, దొంగతనం చేస్తాను, ఆ నమాజ్ దేవుడు స్వీకరించాడు. నమాజ్ మనల్ని చెడు కార్యాల నుంచి ఆపడానికే నమాజ్ ఉంది. రోజా కూడా చెడు కార్యాలను ఆపడానికే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సరైన ధర్మాన్ని అర్థం చేసుకుని ధర్మ ప్రకారంగా జీవితం గడే భాగ్యాన్ని మనందరికీ కూడా దేవుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మహిపాల్ రెడ్డి గారు నిజంగా వారి గొప్ప సామాజిక సేవ చేస్తున్నారు. అనేక 24 సంవత్సరాల నుంచి వారు ప్రజలందరినీ ఒక త్రాటిపై నడుపుకుంటూ సోదర భావంతో, ఈరోజు నన్ను పిలిచి కూడా వారు అదే అన్నారు, సోదర భావం గురించి మాట్లాడండి అన్నారు. చిన్న విషయం కాదండి, సోదర భావం, అందరూ కలిసికట్టుగా ఉండాలి. వారు అన్నారు సార్ నా నియోజకవర్గం ఏమిటి, మినీ ఇండియా అని చెప్పారు. ఐ సెల్యూట్ సార్, గ్రేట్ సార్. ఇలాంటి భావాల నుండి లీడర్స్, నాయకులు మన సమాజానికి కావాలి. కాబట్టి ఈ అవకాశం కల్పించండి నాకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం.